కి సదా జయం 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 సదా జయం జయం జయం. నమస్కారం. సహకార ధర్మపీఠం సహకార వార్తలు చదువుతున్నది అనుముల వెంకటరమణ. సహకార వార్తల ముఖ్యాంశాలు. భారతదేశ వ్యాప్తంగా సహకార్ భారతి 47 సంవత్సరాల వేడుకలు. సహకార ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి అంకితమైన భారతదేశపు ప్రముఖ పాన్ ఇండియా సంస్థ సహకార్ భారతి జనవరి 11వ దేశవ్యాప్తంగా అనేక ఉత్సాహభరితమైన వేడుకలను మరియు కార్యక్రమాలలో తన 47వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంది. సహకార భారతి వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా వ్యవస్థాపక సభ్యులలో ఒకరైన సతీష్ మరాఠే సంస్థ మూలాలు మరియు అభివృద్ధిని గుర్తు చేసుకున్నారు. సహకార భారత్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సంజయ్ పచ్పోర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ భారతదేశ సామాజిక ఆర్థిక అభివృద్ధిలో సహకార రంగం యొక్క కీలక పాత్రను హైలైట్ చేశారు. మెన్సోనాహల్లో సహకార నాయకులు, కార్యకర్తలు మరియు యువతను ఆకర్షించే ఒక ప్రధాన సహకార గౌరవ్ సమారోహం నిర్వహించబడింది. ఈ వేడుకల్లో ముఖ్యాంశం సహకార రంగంలో గౌరవనీయులైన వ్యక్తి దివంగత శ్రీ ఆత్మారాం కాకా ఆత్మకథ విడుదల. ఆయన జీవితం మరియు కృషి. బినా సంస్కార్ నహీ సంస్కార్, బినా సహకార్ నహీ ఉద్ధార్. విలువలు లేకుండా సహకారం లేదు, సహకారం లేకుండా విముక్తి లేదు అనే తత్వశాస్త్రాన్ని ఉదహరించాయి. అతిథులు సమాజ ఆర్థిక అభివృద్ధికి ఆయన చేసిన కృషిని ప్రశంసించారు మరియు ఆయన సూత్రాలకు కొత్త నిబద్ధత కోసం పిలుపునిచ్చారు. స్థాపన దినోత్సవ కార్యక్రమాలు గుజరాత్లోనే కాకుండా బహుళ రాష్ట్రాలలో సహకార వృద్ధిని నొక్కి చెప్పి విభిన్న కార్యకలాపాలతో జరిగాయి. ఉత్తరప్రదేశ్ వంటి ప్రాంతాలలో సహకార భారతి యూనిట్లు రంగంలో రైతులు, మహిళలు మరియు గ్రామీణ వర్గాలపై సహకార సంస్థల సామాజిక ఆర్థిక ప్రభావంపై దృష్టి సారించే కార్యక్రమాలను నిర్వహించాయి. సహకార ప్రయత్నాలు అట్టడుగు స్థాయిలో శ్రేయస్సును పెంచుతాయని నొక్కి చెప్పాయి.